కేవలం డబ్బుల కోసమే మల్లికా శరత్ నన్ను కేసులో ఇరికించలేదు. ఆ కేసులో ఇంకేదో మోటు ఉంది, ఇంకెవరిదో హ్యాండ్ ఉంది. కరెక్ట్గా గెస్ చేసావు జై. మల్లికా షరతులతో ఎవరో డబ్బులిచ్చి ఇదంతా చేయించుంటారని నాకనిపిస్తుంది. శరత్ బతికితే వాళ్ళెవరో తెలుసుకోవచ్చు. సూపర్ జై. అవునండి, శరత్ నాకేదో చెప్పాలనుకుంటున్నాడని నాకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్పారు. చావు ముంచుకొచ్చేసరికి శరత్ రియలైజ్ అయ్యాడనమాట. అయితే తప్పకుండా వాళ్ళ వెనుకున్న మూడో మనిషి గురించి మనకు చెప్తాడు. ఎగ్జాక్ట్లీ జై. నిత్య వాడి ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞత వాడికుంది. నిత్య అనబడే మంగ దగ్గర వాడు నోరు విప్పాలనుకుంటున్నాడు. వాడు గుంటనక్క సార్, వాడు మళ్ళీ ఏవేవో కథలు చెప్తాడు. లేదు చారి గారు, చనిపోబోయేవారు, చావు అంచుల దాకా వెళ్ళిన వారు అబద్ధం చెప్పరు. శరత్ నిజమే చెప్తాడు. అవునే మంగ, ఆ నిజాన్ని నీకు చెప్పడానికే వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. ఈవెన్ మీ మామ్ కానీ మా ఫ్యామిలీకి కానీ ఎవ్వరికీ ఈ విషయం తెలియకూడదు. శరత్ మ్యాటర్ని చాలా సీక్రెట్గా ఉంచాలి. వాడేం చెప్తాడో విని తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. ఎక్సలెంట్ జై. నేనేమనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు అదే థింక్ చేస్తున్నావు. మై డియర్ మామ్, నీ రహస్యం బద్దలవ్వబోతోంది. ఆయిల్ పోస్తే తప్పించుకున్నావు. ఈ బ్రహ్మాస్త్రం నుంచి ఎలా బయటపడతావో నేను చూస్తాను. సిస్టర్, డాక్టర్. బయట పేషెంట్ తాలూకు మనుషులు ఉన్నారు, వాళ్ళని లోపలికి రమ్మానండి. ఓకే డాక్టర్. పేషెంట్ కి స్పృహ వచ్చింది, డాక్టర్ గారు రమ్మంటున్నారు. పదండి. రండి సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. చెప్పు శరత్, నువ్వు మల్లిక నన్ను ఎందుకు జైలు పంపాలనుకున్నారు? మీ వెనక ఎవరున్నారు? చెప్పండి శరత్, ఆయన ఎందుకు అన్యాయంగా ఇరికించాలనుకున్నారు? ఇదంతా ఎవరు చేశారు? చెప్పండి. ఎవరు చేశారు అంటే పాములా బుస్సు బుస్సు అంటావేమిట్రా? నువ్వు కాటేసే కారణాగమని తెలుసు, నిజం చెప్పు. డాక్టర్, తను చేతితో రాసి చూపిస్తా అంట. ఏదైనా పెన్ను పేపర్ అంటే ఇవ్వండి. సిస్టర్,
హాయ్ శరత్, ఇది ఎవరి పని? శరత్, హార్ట్ బీట్ పెరుగుతుంది. పేషెంట్ ఎక్కువ స్ట్రగుల్ అయితే స్ట్రోక్ వచ్చి ప్రాణానికి ముప్పు రావచ్చు. పేషెంట్ ఇంకాస్త రికవర్ అయితే బెటర్ అనుకుంటా. 1 or 2 days చూద్దాం. శరత్, మీకేం కాదు. ఎంత ఖర్చైనా మిమ్మల్ని మేం బ్రతికిస్తాం. ధైర్యంగా ఉండండి. తన కండిషన్ ఓకే అవగానే కాల్ చేయండి డాక్టర్. దాంతో చాలా పని ఉంది. అలాగే సార్. టేక్ కేర్ శరత్. శరత్ నోరు తెచ్చి చెప్తాడనుకున్నాం. కనీసం చేత్తో రాసి చూపిస్తాడనుకున్నాం. రెండూ జరగలేదు. అది నాకు అర్థం కావట్లేదు నిత్య. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో, ఎవరు జరిపిస్తున్నారో తెలియట్లేదు. త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది. శరత్ నోరు తెరిచి చెప్పున్నా, చేత్తో నా పేరు రాసున్నా, జై మంగళ దృష్టిలో నేను విలన్ అయ్యుండేదాన్ని. అసలు ఈ శరత్ ఇక్కడికెలా వచ్చాడు? జై మంగ ఎక్కడికెళ్లారు? చిన్న చిన్నవి నాకు పాజిటివ్గా లేవు. ప్రతిదీ ప్రతికూలంగా ఉంటుంది. బాధ్యతలు నాపై పగబట్టినట్టున్నాయి నిత్య. నేను నాకు అంటూ నన్ను వేరు చేస్తున్నారేంటి? మీరు నేను ఒకటి కాదా? మీ కష్టం బాధ నావి కాదా? ఏమో నిత్య, లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒంటరివాడినన్న ఫీలింగ్ నాకు వస్తుంది. నా చుట్టూ ఏదో చీకటి కమ్ముకున్నట్టు అనిపిస్తుంది. ఏం కాదండి, ఇదంతా తాత్కాలికమే. అయినా నేను మీ పక్కనే ఉంటే మీరు ఒంటరి వారు ఎలా అవుతారు? ఏ రోజైనా నేను మిమ్మల్ని వదిలేశానా? హ్మ్? పైనుండుంటారా? పైకి వెళ్తున్నావా మామ్?
నువ్వు తిరిగి కిందికి వచ్చేటప్పుడు నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తాను. మీరెప్పటికీ ఒంటరి వారు కాదు, నా వారు. మీ చుట్టూ నేనుండాలి తప్ప ఆ చీకటి ఎవరండి? నా సవతిలా. నిత్య, అందరూ కిందుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? హాస్పిటల్ అని తెలీదా? ఇల్లు అనుకున్నారా? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వదిలేసి ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎవరెవరినో కలుస్తున్నారు. అవసరమా మీకు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అది అమ్మా. అసలు మీరు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఆంటీ? మేమేమన్నా టీనేజ్ లవర్స్ అనుకుంటున్నారా, లేక పెళ్లి కాని వాళ్ళం అనుకుంటున్నారా? మా గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. జై, ఎస్ ఆంటీ, మేం మేజర్స్, లవర్స్, కపుల్. మేం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం. ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుసు. మేమేదో తప్పు చేస్తున్నట్టు ప్రతి చిన్న విషయానికి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మా మధ్య ఎందుకు అడ్డుగా ఉంటున్నారు? మా ఇంట్లో ఏం జరిగిందని నిత్యని మీ ఇంటికి తీసుకొచ్చారు. నేను ఏ తప్పు చేశానని నన్ను ఇల్లరికం ఉంచారు. ముహూర్తం పేరుతో మేము కనీసం చూడకుండా మాట్లాడకుండా చేస్తున్నారే, ఎందుకు? నాకు నిత్య అంటే ప్రేమ ఉంది కాబట్టి మీరు చెప్పిన ప్రతి దానికి తల వంచాను. మా వాళ్ళని బాధ పెట్టి మీ ఇంట్లో ఉంటున్నాను. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టట్లే కదా ఆంటీ. ఫుడ్ అడిగితే రుచి పచి లేని గడ్డి పెడుతున్నారు. కాఫీ అడిగితే కుర్తిస్తున్నారు. ఈ విషయం నిత్యకి తెలియకుండా తన్ని బాగా చూసుకుంటారు. కట్టుకున్నోని పక్కన పెట్టి కూతుర్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీరే తనకు అన్నం పెడుతున్నారు, మీ పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. ఎందుకంటే నేను నిత్యకు దగ్గరగా ఉండడానికి వచ్చాను, కానీ ఇలా దూరంగా ఉండడానికా వచ్చాను. ఆఖరికి నన్ను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించి ఉరిశిక్ష వేయించాలనుకున్న వాడితో నేను మాట్లాడటం ఎందుకు అంటున్నారు? ఎందుకు మాట్లాడకూడదు ఆంటీ? రీజన్ చెప్పండి. అది చేద్దు, ఇది చేద్దు, అలా ఉండద్దు, ఇలా ఉండద్దని ఆర్డర్స్ వేస్తున్నారు. నేను మీ అల్లున్నా లేక మీ ఆఫీస్లో ప్యూనా ఆంటీ? కనీసం బంధువులా కూడా చూడట్లేదు. నేనేమన్నా బానిసనా? ఓ కూతురు పట్ల తల్లికి ఎంత కేరింగ్ అయినా ఉండొచ్చు, కానీ నేను కాదన్ను. తను నా భార్య. నేను తను ప్రేమించడం తప్ప, తన పక్కన ఉండడం తప్ప, తనే నా ప్రాణం అనుకోవడం తప్ప? చెప్పండి ఆంటీ. మాట్లాడితే విడిపోండి అంటారు, విడాకులు అంటారు. మేము నిత్యని బాధ పెడుతున్నాం అంటారు. ఎవరిని బాధ పెడుతున్నారు? మేమెందుకు విడిపోవాలి? మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. కానీ మీరు చేసే పనులకు నాకు ఊపిరాడట్లేదు. ఐ వాంట్ సమ్ పీస్. నిత్య కోసం నా ఇల్లే వదిలేసి వచ్చిన వాణ్ణి మీ ఇంటిని
మిమ్మల్ని వదిలేయటం నాకు క్షణం పట్టదు. కానీ నిత్య కోసం ఓపిక పట్టాను. మీరేమో నిత్యం నాకు దూరం చేయాలని చూస్తున్నారు. నాలో ఊపిరుండగా నిత్యకు నేను దూరం కానంటే ఆ చావే మమ్మల్ని విడదీస్తుంది. నిత్యం, నీకోసం ప్రాణాలనే ఇస్తాను. ఆ నమ్మకం నీకుంటే నాతో రా. అమ్మలే నేను నిన్ను మా అమ్మలా చూసుకుంటాను. మీ అమ్మ నిన్ను చూసుకునే దానికంటే ఎక్కువ చూసుకుంటాను. నా గుండెల్లో గుడి కట్టి పూజిస్తాను. నన్ను నమ్మితే నా వెంటరా. బేబీ, నువ్వు వస్తే నీతో కలిసి బ్రతుకుతాను, రాకపోతే నీ జ్ఞాపకాలతో బతుకుతాను. నీ ఇష్టం నిత్యం. ఏమండి? వస్తున్నావమ్మో? రా రా. అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోలేవు. ఏమండి? ఏమండి, నా మాట వినండి. ఏ నిత్యం! నిత్య, ఆర్ యు ఓకే? ఏమండి? ఏమండి?